బెంగాల్ తరహాలో ఉత్తరప్రదేశ్ని చెయ్యాలనుకుంటున్నారా? బెంగాల్లో బంగ్లాదేశీయులకి ఓపెన్ ఆఫర్ ప్రకటించింది మమతా బెనర్జీ. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలు చూసాం. తాజాగా బెంగాల్కి సంబంధించినటువంటి తరహాలోనే ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీలో ఎన్నికలు జరుగుతున్న ముందు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ పోలీసులు ఒక రాకెట్ని బర్స్ట్ చేశారు. ఒక బీడీఓ విజయ్ యాదవ్ అనేటటువంటి వ్యక్తితో పాటుగా మరొక ఇద్దరు కలిసి బంగ్లాదేశ్ నుండి బంగ్లాదేశీల్ని అలాగే బర్మా నుండి రోహింగ్యాలని ఉత్తరప్రదేశ్కి తీసుకొచ్చి అక్కడ రాయ్బరేలీలో సెటిల్ చేస్తూ వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా దాదాపు 60-70 వేల సర్టిఫికెట్లు కూడా రెడీ చేసి పెట్టినటువంటి మొత్తాన్ని పట్టుకున్నారు. అదే అనుకుంటే ఇప్పుడు అదే రాయ్బరేలీలో మరొక గ్రామంలో పలాహి విలేజ్లో తాజాగా ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించి 4500 కుటుంబాలు ఉంటాయి అక్కడ. బట్ అక్కడ 819